దేవుడి స్తోత్రం. మీ అందరూ కొందరు దేవుడి మాట్లాడిందాం సేపు. దేవుడు ఆదికాండం 21వ వచనంలో యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాన్ని దర్శించను. యెహోవా తాను ఇచ్చిన మాట ప్రకారం చేశాను. దేవుడు ఇచ్చిన మాట ప్రకారం శారాన్ని దర్శించాడు. మాట శారా గర్భవతి అయింది. గర్భవతి అయ్యి పిల్లోనికి అంద అంటే ఆ పిల్లోడికి ఇస్సాక్ అని పేరు పెట్టారు. ఇస్సాక్ అంటే నవ్వు అన్నమాట. ఈ ముసలతనంలో మరి వాళ్ళకి నవ్వు కలగజేశాడు కదా దేవుడు. అందుకనే పిల్లాడి పేరు ఇస్సాకు పెట్టారు. నవ్వు అని ఇస్సాకు పెట్టారన్నమాట. ఈ పిల్లాడిని కందగాని మరి ఆ ముసలావిడి ఆవిడకి పిల్లలకి పాలు ఇవ్వాలంటే ఉండాలి కదా. పాలు ఇస్తాం, అది ఎవరు చెబుతారో అబ్రాహ్ముకి అని అలా అన్నారు అనుకున్నా. అటకే ఆ శారా ఇస్సాకు ఆ ప్రకారము అతడు 8 దినములైన అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కన్నిన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములైన వాడై ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను. 8 దినములైనాక సున్నతి చేశాడు మాట ఇస్సాకు. ఇస్రాయేలు పెద్దలో ఎవరైనా కానీ 8 దినములు వచ్చినాక కుర్రాడు కథ ఎదిగిన తర్వాత అందరికి ప్రతి వారికి రక్షణ బాలమాట సున్నతి చేయాలి. సున్నతి పాత నిబంధన ప్రకారం సున్నతి చేయాలి. సున్నతి చేశారన్నమాట. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలగజేశాను అనుకుని వినివారి వల్ల నా విషయమై నవ్వెదరు అని మరి శారా పిల్లాడికి సైన్యము ఎవరు అబ్రాహాముతో చెప్పుదురు, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేశాను. ఇస్సాకు పాలు విడిచినప్పుడు గొప్ప విందు చేశాడనమాట అబ్రాహాము పిల్లాడి నిమిత్తం పెద్ద విందు చేశాడనమాట. అబ్రాహాము ఐగుప్తీయురాలైన ఆగరు కనిన కుమారుడు పరిహరించుట శారా చూసి, అంటే ఈ ఇస్మాయిలు ఆగర్ కుమారుడు ఇస్మాయిలు ఇస్సాకుని పరిహరిస్తున్నాడంట. అంటే ఎగతాళి చేస్తున్నాడు అన్నమాట ఆ పిల్లోని. అది తల్లి చూసింది, శారా చూసి అంతా అబ్రాహాముతో అబ్రాహాము ఆ ఇస్మాయిలు నా కుమారుని ఎగతాళి చేస్తున్నాడు, అయినా కానీ నా కుమారుడితో అతను వారసుడు కాలేనేరడు, అతని తల్లిని పంపించేమంటుంది. మళ్ళీ శారా మళ్ళీ పంపించామంటే ఆ మాట అంటాం అబ్రాహాముకి అది బాధ కలిగించినా కానీ అబ్రాహాము ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము అని ఈ దాసి కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహాముతో అనేను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలగజేశాను.
దుఃఖము కలగజేసిందంట అబ్రాహాంకి ఆ మాట. కలగజేసినా కానీ శారా మాట వినాలని శారా మాట విన్నాడు. ఆ కుర్రాడికి ఆఖరికి కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారము నీళ్లు తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగర్నకు అప్పగించి ఆమె భుజం మీద వాడిని పెట్టి ఆమెను పంపేశాడన్నమాట. ఆమెను పంపేశాడన్నమాట. మరి శారా మాట మరి భార్య మాట వినాలిగా. ఆ పిల్లోని అంటే పంపేస్తే ఈ ఆగరేక వెళ్ళింది, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఒక ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయినాయి. ఆహారం అయిపోయింది. ఎత్తుకెళ్ళిన ఆహారం అయిపోయింది. ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి. అయిపోతే ఏకేం చేయాలి తెలియక ఆమె ఆ కుర్రోడిని ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేశాను. ఒక పొద కింద పడవేసిద్దంట ఆ చిన్నవాడిని, కుర్రోడిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పిల్లవాని సాగు నేను చూడలేనని అనుకొని ఇంటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండేను. ఆమె ఎదురుగా కూర్చుండి వెలుగెత్తి ఏడ్చాను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుడు దూత ఆకాశం నుండి ఆగరు అని పిలిచి, ఆగరు, ఈ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేతితో పట్టుకును, వాణ్ణి గొప్ప జనముగా చేసేదను. ఆ చిన్నవాడిని లేవనెత్తమంటున్నాడు అన్నమాట. దేవదూత వచ్చి చిన్నవాడిని లేవనెత్తు, అతన్ని నేను గొప్ప జన్మగా చేస్తాను అని చెబుతున్నాడు అన్నమాట దేవుడు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళు ఓట చూసి కన్నులు తెరిచాడు దేవుడు. ఆగర్ కన్నులు తెరిచినప్పుడు ఒక నీళ్ళ ఓట కనపడింది ఆగరికి. అంతవరకు కనపడాల. ఎడారి, ఆ ఎడారిలో నీళ్ళు లేవు. లేకపోతే ఆ పిల్లోడిని అక్కడ పద కింద పడేసి అంత దూరం వెళ్ళి మోకరించి ఏడుతుందన్నమాట. ఏడుతుంటే అప్పుడు దేవుడు ఆలకించి ఎట్లా అన్నాడు, ఆ పిల్లోని లేవనెత్తు, ఆ పిల్లవాడిని నేను గొప్ప జనంగా చేస్తాను అని మాట ఇచ్చాడు. ఆ తిత్తిని నీళ్ళతో నింపి ఆ చిన్నవానికి తాగనిచ్చాను. దేవుడు అరణ్యంలో కాపురముండి విలుకాండ్రాయను అతడు పారాను అరణ్యంలో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తి దేశం నుండి ఆ కుర్రోడు పెరిగినప్పుడంట, ఆ కుర్రోడు పెరిగి పెద్దవాడు అయినప్పుడంట ఆ కుర్రోడికి ఐగుప్తి దేశం నుంచి ఒక స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేసిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి తల్లి విశాఖని ఎగతాళి చేస్తే మరి తల్లి భరిస్తుంది కదా. అందుకు మళ్ళా ఈ ఆగర్ కుమార్ని పంపేముంది బయటకు పంపేసారన్నమాట. పంపేస్తే ఆ నెల ఇచ్చుకొని పంపితే అవి అన్నాలు ఉంటాయి తెచ్చినాయి, అన్నము నేల తిత్తి అన్నాలు ఉంటాయి, అవి అయిపోయిన తర్వాత ఈ పిల్లోడు ఏడుతుంటే ఆ పిల్లోడు గోళ ఏం లేక ఆ చెట్టు కింద ఎక్క పొదలో పడేసి అంత దూరం వెళ్ళి కూర్చుని ఏడుతుంటే అప్పుడు దేవుడు
ఆలకించాడనమాట. ఆఖరు నీకేమొచ్చింది అని ఆయన వస్తే అడిగితే ఇళ్ళ పని అని చెప్తే అప్పుడు ఆ పిల్లోని లేవనెత్తు, ఆ పిల్లోని కాడ నేను గొప్ప జనంగా చేస్తాను అని చెప్పాడనమాట. అట్లాగే అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు అబ్రాహాముకి. 75 సంవత్సరాలు అయితే ఇప్పుడు 100 సంవత్సరాలు వచ్చేటప్పుడు ఇచ్చాడు పిల్లోడిని వాగ్దానం చేసి దేవుడు. ఎంత 25 సంవత్సరాలు లేట్ అయింది. మన వాళ్ళు అయితే ఏమంటారు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం నెరవేర్చలేదు, ఏం దేవుడు ఏమిటో అని అంటారు. నేను చర్చికి వెళ్ళిపోయినా ఒకటే మానేతాను అని అంటారు. దేవుడి కార్యం జరుగుతలేదు, దేవుడి కార్యం చేతలేదు అని అంటారు మన వాళ్ళు అయితే. ఆవిడ అబ్రాహం అట్లా అనలా. అబ్రాహం వేసి చూశాడు, విశ్వసించాడు. 25 సంవత్సరాల తర్వాత దేవుడు అన్న ప్రకారం అప్పుడు ఒక మగబిడ్డని ఇచ్చాడనమాట. ఇచ్చాడు. ఆ బిడ్డకి ఇస్సాకు అని పేరు పెట్టారు. నవ్వు కలగజేశాడు కదా దేవుడు, అందుకనే ఇస్సాకు అని పెట్టారు. ఇస్సాకు అంటే నవ్వు. దేవుడి స్తోత్రం. అలాగే దేవుడు వాగ్దానం ఇచ్చి ఒకసారి ఎమ్మటే నెరవేర్తాడు, ఒకసారి ఎమ్మటే అవి ఎప్పుడుకో జరుగుద్ది. అట్లా నెరవేర్చలేదని దేవుడు మనం పాట మానేయకూడదు. మనం ఇప్పుడు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే, నాకు కార్యం జరగలేదు, నాకు అది జరుగుతలేదు, దేవుడు నాకు కార్యం చేస్తలేదు అని చెప్పేసి 4 వారాలు వస్తారు, 5వ వారం మానేస్తారు. అట్లా మానకుండా ఉంటే మానకూడదు. మానకుండా మనం వచ్చామనుకో, మన ధర్మం మనం చేసామనుకో, ఆయన ధర్మం ఆయన చేస్తాడు. మన ధర్మం ఏంటి? దేవుడిని నమ్ముకున్నాం, దేవుడిని ఆరాధించాలి. ఆయన్ని బాప్టిజం పొందాం కదా, రక్షణ పొందాము, దేవుని బిడ్డ పోయాం కదా, దేవుడిని ఆరాధించు. నువ్వు నీ పక్షాన్ని ఆయన కార్యం ఆల్చిపోయినా కానీ గొప్ప కార్యం చేస్తాడనమాట. ఇక అనుకోనిగా నువ్వు ఊహించిన కార్యం నీలో చేస్తాడు, కలిగిస్తాడనమాట. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆలస్యం అయిందంటే దానికి ఏదో ఇది ఉంటుంది. ఆలస్యమైందంటే మన పక్షం ఇంకా ఏదో గొప్ప కార్యం చేతాకి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని మనం నమ్మాలన్నమాట. మనం నమ్మి దేవుణ్ణి ఏడవకుండా దేవుణ్ణి అనుసరించి జీవించాలి. అంతేగాని దేవుణ్ణి విడిచేస్తే దేవుడే నాకు కార్యం చేస్తలేదు అని మనం విడిచేసామనుకో, దేవుడుతో ఉంటేనే మనం ఏదైనా చేయగలం. మనకి ఏదైనా ఆరోగ్యమైన ఆహారమైన ఏదైనా కలుగుతుంది. దేవుడికి విడిగా ఉండి మనం ఏం చేయలేము. దేవుడు అంతగా చెబుతున్నాడు, నేను మంచి ద్రాక్షవల్లిని, నాలో మీరు తీగలు, నాలో ఫలించండి, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు అంటున్నాడు దేవుడు. వేరుగా ఉండి మనం ఏం చేయలేము. ఆయనలో ఫలించి తీగల్లాగా ఉండాలి. మనం ఉంటే అప్పుడు దేవుడే ఆలోచిస్తాడు, అన్న కార్యం చేయకపోయినా కానీ నా బెట్సు నన్ను ఎమ్మడిస్తున్నాడు అని చెప్పేసి కార్యం చేస్తాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అనుకోని దానికంటే గొప్ప కార్యం చేస్తాడనమాట. ఊహించని దానికంటే గొప్ప కార్యం చేస్తాడు మన జీవితాల్లో. మనం అనుకోము, మనమేమో చిన్నది అడుగుతాం, ఏదన్నా చిన్నది అడుగుతాం. దేవుడు చిన్నది ఇవ్వడు, పెద్దది ఇస్తాడు. నువ్వు ఏదో చిన్న మోటార్ సైకిల్ అడిగా అనుకో, ఆ దేవుడు నీకేమిస్తాడో కారు ఇస్తాడు. దేవుడి ఉద్దేశం వేరు, నీ ఉద్దేశం వేరు. నువ్వేమో చిన్న మోటార్ సైకిల్ ఇస్తే చాలే అనుకుంటావు. ఆ దేవుడు ఏం చేస్తాడు? లేడు చేస్తాడనమాట. లేడు చేస్తాడంటే కార్యం గొప్ప కార్యం చేస్తాడని నీ ఎడల అర్థం చేసుకోవాలి. అంతేగాని దేవుడు నాకు లేట్ చేస్తున్నాడు, కార్యం చేస్తలేదు అని మనం తొలగిపోకూడదు. తొలగిపోయామనుకో అటు ఇటు కానపోతాం. మనం దేవుణ్ణి అనుసరించి జీవించుకోవాలి. ఏబుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఆస్తి అంతా పోయింది, పిల్లలందరూ చచ్చిపోయారు. మరి అందరూ చచ్చిపోతే ఆ దేవుణ్ణి వదిలేసారా? ఏబు వదలా.
నేను తల్లి గర్భమందు పిండమయం వచ్చాను, ఏమీ లేకుండా వచ్చాను, దిగంబర్గా వచ్చాను, మళ్ళీ దిగంబర్గానే వెళ్తాను. ఈ మధ్యలో వచ్చినాయి, మధ్యలో వెళ్ళిపోయినాయి, మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయినాయి. దేవుడు సూత్రం అన్నాడు అంతే. అలాంటి విశ్వాసం కలిగి మనం జీవించాలి దేవుళ్ళు. అలా జీవిస్తే దేవుడు మెచ్చుకొని ఇంకా గొప్ప కార్యాలు మన చేస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించుగాక.